శ్రీరామ్. ఈరోజు మొదటగా కాంగ్రెస్లో ఉన్న హిందూ సోదరులకు నా సంతాపం ప్రకటిస్తున్నాను. ఎందుకంటే 80% ఉన్న హిందువులు ఉన్న ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండిన వ్యక్తి మీ కాంగ్రెస్లో ఉన్నందుకు దౌర్భాగ్యం ఈరోజు. ఎందుకంటే 80% మంది హిందువుల ఓట్లతో ఈరోజు ప్రభుత్వం మీద గద్దెనెక్కి కూర్చున్న ఈ రేవంత్ రెడ్డి ఈరోజు హిందూ దేవుళ్ళ మీద ఈరోజు అనాచకమైన ఏదైతే మాటలు అన్నాడో దాని మీద బీజేపీ పార్టీగా మేము విమర్శిస్తూ ఈరోజు ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులు గారు పిలిపించిన మేరకు మేము తెలంగాణ ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు తగలబెడతాం. ఈరోజు 80% మంది హిందువులను కించపరిచిన ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రభుత్వంలో నిలకడ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఈరోజు 80% మందిని కించపరిచినట్టుగా భావిస్తూ మేము వెంటనే రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వెంటనే రాజీనామా చేయాలని. జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి గారికి ఈ ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం అనేది పిచ్చోడి చేతికి రాయినిచ్చినట్టు అయింది. నిజంగా ఇది మన దౌర్భాగ్యం. అరే అయ్యా, తిండిని బట్టో భార్యలను బట్టో దేవుళ్ళ గురించి డిస్కస్ చేయరు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థమైతలేదు. నువ్వు ఉన్నది ఒక ముఖ్యమంత్రి పదవిలో, అయినా అది కూడా ఒక హిందూ అయి ఉండి ఇట్లా మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. అయినా ఇది అనుకోకుండా నోరు జారిన మాట కాదు. ఇది తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఒక రోగంలాగా అంటుకున్నటువంటి జబ్బు అనమాట. మన హిందూ దేవుళ్ళని కించపరచడం, మన హిందువులని కించపరచడం ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి మొన్న జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ అనుకుంటూ అన్నాడో అప్పుడే ఆయన నిజస్వరూపం బయటపడింది. అదే ఆయన అసలు ముఖం అన్నమాట. ఇప్పుడు హిందువులు కూడా ఇవన్నీ చూసి కూడా కొంచెము అన్నీ కూడా గమనించి మీరు బయటకు వచ్చి ప్రశ్నించాలండి. ఇప్పుడు మన హిందువులో వచ్చినది ఏంటంటే, నేను ఎక్కడో విన్నాను, మనమందరం కూడా పూజలు చేస్తాం కానీ ఓటేసేది మాత్రం మన దేవుళ్ళని తిట్టే వాళ్ళకి. మనమందరం కూడా మాలలు వేసుకుంటాం కానీ మన దేవాలయాలు కూల్స్తున్న వాళ్ళకి ఓటేస్తున్నాం. మనమందరం కూడా నోములు వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటాం కానీ ఓటు మాత్రము మన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఓటేస్తున్నాం. ఇదంతా కూడా మనము ఆలోచనతోటి ఇప్పటికైనా ఇలాంటివన్నీ బయటపడుతున్నప్పుడైనా ప్రతి ఒక్క హిందువు అలర్ట్ అయ్యి ఇక మీదటనన్నా ఇలాంటివి జరగొద్దంటే ఇలాంటి వాళ్ళు అధికారంలోకి రాకుండా జాగ్రత్త పడాలి. అండ్ ఫైనల్లీ రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఇంకొకసారి మా దేవుళ్ళ గురించి కానీ హిందువుల గురించి కానీ అదుపు తప్పి మాట్లాడి నోరు జారావో నీకు ఖచ్చితంగా ఆ పదవి నుంచి తొలగించాల్సిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలందరూ కలిసి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొకసారి మా దేవుళ్ళ జోలికి రావద్దని కోరుతూ జై భవానీ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఔరంగజేబ్ 2.0 పరిపాలన నడుస్తూ ఉంది. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డికి ఒక పరిపాటి అయింది. హిందూ దేవుళ్ళను, దేవాలయాలను, హిందూ ప్రజలందరినీ కూడా అవమానకరంగా మాట్లాడుతూ ఒక వర్గం ఓట్లని పోలరైజ్ కోసం ఆయన ఈ విధంగా చేస్తున్నటువంటి నీచమైన వ్యాఖ్యల్ని మేము భారతీయ జనతా పార్టీగా మరియు హిందూ సమాజం తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు నీ డీసీసీ అధ్యక్షులకు ట్రైనింగ్ ఇస్తా అంటే హిందూ దేవుళ్ళని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు? అయ్యప్ప స్వామి మాలోక ఆయన వేసుకుంటాడు, శివమాలోక ఆయన వేసుకుంటాడు. ఇద్దరికి మధ్యలో ఒకరికి ఇష్టం అది లేదు, ఒకరికి ఇష్టం 2 మాలలు అందరు వేసుకునేటోళ్ళు ఉన్నారు. అయ్యప్ప మాల, శివమాల అనేది అదొక దీక్ష. దాదాపు 41 రోజుల పాటు కఠినమైన ఉపవాసంతో పాటు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల కోర్చి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అందరూ సమానమే అని చెప్పి రంగు బట్టలు కూడా ధరించారు. వాళ్ళు ఏకరూప దుస్తులు ధరించి వాళ్ళు దీక్షలు చేస్తూ ఉంటే నువ్వు ఆ దీక్షలను అవహేళనగా మాట్లాడుతూ ఉన్నావు. రాముని గురించి ఏం మాట్లాడుతూ ఉన్నావు? రాముడు ఏకపత్ని వ్రతుడు. రాముడు ఒక చిన్న చాకలి ఒక నిందకి భరించి తన సతిని కూడా ఆఖరికి త్యాగం చేయడానికి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆదర్శాలని నువ్వు నీ డీసీసీ అధ్యక్షులకు చెప్పాలి తప్పించి నువ్వు ఈ విధంగా హిందూ సమాజం పైన మాట్లాడే మాటల్ని డెఫినెట్గా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని, ఇంకొకసారి ఇటువంటి తూలే మాటలు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని హెచ్చరిస్తూ ఉన్నాను. ఖబర్దార్. శ్రీరామ్. ఈరోజు మేడ్చల్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మని మేము దగ్నం చేయడం జరిగింది. మాకు మా స్టేట్ అధ్యక్షులు శ్రీ రామచందర్ రెడ్డి గారు చెప్పడంతో
ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా మేడ్చల్ టౌన్లో చేపట్టడం జరిగింది. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలని దృష్టిలో పెట్టుకొని మాకు నిన్న మీటింగ్ జరుగుతుండే, స్టేట్ మీటింగ్. ఆ మీటింగ్లోనే మధ్యలోనే కాల్ వచ్చి సార్కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు హిందువుల పైన అనుచితమైన వాక్యాలని చెప్పడం చేస్తున్నారని చెప్పేసి, ఒక హిందూ అయి ఉండి హిందూ మతాన్ని కించపరిచినట్టుగా, హిందూ బంధువులను అందరినీ కించపరిచినట్టుగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే వేరే మతాల వాళ్ళు మాట్లాడుతున్నారంటే సరే, వాళ్ళకి రిలీఫమైన సిచ్యువేషన్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేసినాం బీజేపీ పార్టీ తరఫున. సో ఇక ముందు కూడా ఇలాంటి ఏమైనా వాక్యాలు చేస్తే మాత్రం మేము ఊరుకునేదే లేదు. హిందువులను అందరినీ చాలా ఇన్సల్ట్ చేసినటువంటి సంఘటన ఇది. ఈ రాష్ట్రంలో ఎంతమంది హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగృతులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 80% హిందువులు ఉన్నటువంటి సౌత్ జోన్లో ఇలాంటి కార్యక్రమాలు మా హిందువుల పైన చేస్తున్నటువంటి దుర్మార్గులను అందరినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేడ్చల్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి నిన్న సీఎం గారి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన యొక్క దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. అదేనగా హిందూ మతానికి అందరికీ చులకన అయిపోయింది. అదేవిధంగా అంటే హిందువులు అంటేనే వాళ్ళకు ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది. సీఎం గారు ఒక హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా మేడ్చల్ మున్సిపాలిటీ తరఫున మేము మరొకసారి అలా మాట్లాడితే ముందు తగు చర్యలు కేసీఆర్కి ఎలా గతిపడుతుందో ఆ విధంగా మీకు కూడా గతిపడే ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు సీఎం హోదాలో ఉండి మీరు జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా మరోసారి హెచ్చరించడం జరుగుతుంది.